ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైంటది. మ్యాడ్ మూవీలో నుంచి స్వాతిరెడ్డి సాంగ్లో ఉన్న సిగ్నేచర్ స్టెప్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, ఇంక మరెందుకు లేటు వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, లెగ్ని ఇలా ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. రెడీ, 1 2 3 4 5 6 7 8 కౌంట్స్ వస్తుంది. ఓకేనా, హ్యాండ్ మూమెంట్లో ఒకటి చేంజ్ అవుతుంది కానీ లెగ్ మూమెంట్ మాత్రం సేమ్ వస్తుంది. రెడీ, ఇంకోసారి ఏం లేదు, కొంచెం టర్న్ అయ్యి మన రైట్ లెగ్తో మన బాడీ వెయిట్ అంతా లెఫ్ట్ లెగ్ మీద ఉండాలి. రైట్ లెగ్ని ట్యాప్ 1 2 3 4 5 6 7 8 దాన్ని కొంచెం జంప్ కొట్టేద్దాం. రెడీ, 1 2 3 4 5 6 7 8 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ చూడండి, విస్ట్ ఇలా ఉంది కదా, విస్ట్ని కొంచెం డౌన్ చేసి 1 2 3 4 5 6 7 8 1 2 ఏమో ఇలా డౌన్లోనే, 3 4 ఏం చేయాలి, ఎల్బో ఇలా బ్యాక్కి. ఓకే, బ్యాక్ నుంచి ఇలా కిందికి అన్నట్టు. రెడీ, 1 2 3 4 5 6 7 8 విత్ లెగ్తో పాటు చేద్దామా. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 తర్వాత లెగ్ ఇలా ఓపెన్ చేసేయాలి, ఇది కౌంట్ లేదు. రెడీ, 1 2 3 4. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, 1 2 3 4 క్లోజ్ ఓపెన్. ఓకే, వన్ మోర్. దీన్ని హ్యాండ్ చూడండి, 1 2 3 4 1 ఏమో ఆపోజిట్ షోల్డర్స్ దగ్గర పెడతాం, దాన్ని ఇలా టచ్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇలా చల్లినట్టు క్లోజ్ చేసినట్టు. రెడీ, 1 2 3 4 చూసారా, వన్ మోర్, 1 2 3 4. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి 8 కౌంట్స్ వస్తుంది. సేమ్ 4 కింద 4 పైన 4 వెంటనే ఇది రావాలి. ఓకే, ఈ 2 స్టెప్స్ ఒకసారి కంటిన్యూ చేసేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. దీని తర్వాత హాఫ్ సిట్టింగ్లో ఎక్కువ జంప్ లేకుండా కొంచెం. రెడీ, 1 2 3 4 అంతే. రెడీ, పొజిషన్. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. హ్యాండ్ ఏం చేయాలి, జస్ట్ ఒక హ్యాండ్ ముందుకు వచ్చినాడు, ఒక హ్యాండ్ వెనక్కి. 1 2 3 4. ఇంకోసారి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. దీన్ని మనం హాఫ్ సిట్టింగ్లో చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఇది ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ చూసారు కదా. ఇప్పుడు దీని తర్వాత స్టెప్ జస్ట్ ఇలా ట్విస్ట్. 1 2 కంతా రైట్ లెగ్ ఎయిర్లో ఉండాలి. ఆల్రెడీ ఎయిర్లో ఉన్నాం. ట్విస్ట్, క్లోజ్ చేసినప్పుడు ఇలా ఉండాలి. 2 టైమ్స్ కిక్ ఇలా. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఇలా 2 టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఉంటే ఇలా విసిరినట్టు 1 2 3 4 5 6 7 8 రైట్ హ్యాండ్ మాత్రం విసిరాలి. రెడీ, 1 2 తర్వాత 3 4 5 6 7 8 విత్ లెగ్తో పాటు ట్రై చేద్దామా. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దామా. ఓకే, కంటిన్యూ నేను చెప్పుకుంటూ చేస్తున్నాను కాబట్టి మీకు గుర్తుండదు, అందుకని మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేసి దీని తర్వాత స్టెప్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రెడీ, పొజిషన్. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు దీని తర్వాత స్టెప్ చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోతుంది. నెక్స్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, 4 కౌంట్స్. రెడీ, ఇలా ఉంటాం. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 తర్వాత లిఫ్ట్, ఇటు పక్క ఒకసారి లిఫ్ట్. ఓకేనా, 1 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దీనికి ఏం చేయాలి, ఏ లెగ్ ఫ్రంట్ వస్తుందో ఆ హ్యాండ్ ఇలా. ఓకే, 1 2 3 4 జస్ట్ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మొత్తం హ్యాండ్తో పాటు చేసేద్దామా. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. సెకండ్ టైం రాదు, సెకండ్ టైం ఓపెన్ చేసి ఇలా హ్యాండ్స్ పైకి పెట్టి జంప్ చేసుకుంటూ 1 2 3 4. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 టైమ్స్ చేశాను, బట్ సెకండ్ టైం రాదు. ఇంకోసారి కంటిన్యూ చేయాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు దీనిలో లాస్ట్ స్టెప్ చూడండి, క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్. ఇది హ్యాండ్ మూమెంట్. రెండింటిని లాక్ చేసి 1 2 3 4 5 6 7 8 అంతే ఫ్రెండ్స్. వన్ మోర్ చూడండి, 1 2 3 4 5 6 7 8 లెగ్తో పాటు చేద్దామా. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 అంతే.